డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో ఈ ఏడాది వర్షాలు లేవు, వరదలు రావు అనుకుంటున్న తరుణంలో ఎగువ ప్రాంతాల్లో వర్షాలతో అకస్మాత్తుగా అంతకంతకు పెరుగుతూ వస్తున్న గోదావరి ప్రవాహంతో లంకవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ముమ్మిడివరం మండలంలో వృద్ధ గౌతమి గోదావరి వరద ఉధృతితో లంక, టానేలంక, కూనాలంక, గురుజపులంక గ్రామాలలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా వరదల సమయంలో నీటి ప్రవాహ వేగానికి లంక గ్రామాలు కోతకు గురై భూభాగం గోదావరి పాలవడంతో ఆవేదన చెందుతున్నారు. వందలాది ఎకరాలు భూములు కోతకు గురవడం, పచ్చని కొబ్బరి తోటలు, వాణిజ్య పంటలు పండే భూములు మటుమాయమై నివాస గృహాల వైపు నీరు చొచ్చుకు రావడంతో ఆందోళన చెందుతున్నారు. పాలకులు దయతలిచి నదీ కోత నివారణకు చర్యలు తీసుకుని విలువైన భూములు కాపాడాలని కోరుతున్నారు. లంక పంచాయతీ అలాగే ఫ్యామిలీ ఆఫ్ ఇది గుర్జాబులంక. ఈ గుర్జాబులంకలో గత 20 సంవత్సరాల నుంచి నదీ కోతకు గురవుతుంది. కానీ ఈ గురవడంలో గత గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే హామీ ఇవ్వడం తప్ప హామీ నెరవేర్చే గవర్నమెంట్ ఏది కనిపించలేదు ఇప్పటికి. కానీ ఏదైతే గతంలో జగన్ రావడం జరిగింది 2022 కోత గురైనప్పుడు వచ్చి నెలల్లో నాకు దాని మీద ఎస్టిమేట్ వేసి ఇమ్మన్నారు, ఇచ్చారు. ఒక నెలలో వర్క్ స్టార్ట్ చేస్తారన్నది అది నెరవేరలేదు. తర్వాత కూటమి నాయకులంతా వచ్చి మేము చేయిస్తాం, ఈసారి ఖచ్చితంగా ఈ లంక గ్రామాలను కాపాడే బాధ్యత మాది అని నిర్మోకోటంగా చెప్పి ఎమ్మెల్యే గారు అయితే ఎంపీ గారు అయితే కూడా చెప్పడం జరిగింది. కానీ ఏదైతే లంకలో ఏదో ఎక్కువ అమౌంట్ అవుతుంది, ఇక్కడ ఎక్కడో స్థలాలు ఇచ్చేద్దారని అనుకుంటున్నారంట. కానీ లంకలో వచ్చే ఆదాయం ఎటువంటిదంటే ఇక్కడ ఉండే పాడి పంట పశువులు కూడా అలాగే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఈ లంక గ్రామాల ప్రజల మీద దయించి ఇక్కడ యొక్క ఏదైతే నదీ కోత గురవుతుందో ఈ నదీ కోత గురవే లంక గ్రామాలని కాపాడి రిక్రూట్మెంట్ వేసి కాపాడితే లంక గ్రామాలు ఉన్న ప్రజలు హ్యాపీగా బతుకుతారని, అలాగే ఈ లంకల్లో ఏవైతే కాయగూరలు ములంకడ, టమాటా, వంగ, బెండ, బీర, ఆనపదులు కూడా ఇప్పుడు సర్వనాశనం అయిపోతున్నాయండి ఈ గోదావరి ఫ్లోటింగ్ రావడం వల్ల. నిన్నటిదాకా ప్రజలైతే మాత్రం చాలా ధైర్యంగా ఉన్నారు. గోదావరిలో ఏవేమని అన్ఎక్స్పెక్టెడ్గా భద్రాచలంలో పెరగడం, ఉవ్వెత్తున రావడం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏదైతే గవర్నమెంట్ నుంచి రావాల్సినవన్నీ కూడా తక్షణమే ఈ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలకి తక్షణ సహాయం అందించాలని కోరుకుంటూ, అలాగే పశుగ్రాసాలు కూడా ఇవ్వాలని కోరుకుంటూ, ఏదైతే పంట నష్టాలు గత గోదావరి ఎప్పుడైతే వచ్చిందో 1 year బ్యాక్ ఆ గోదావరిలో వచ్చిన పంట డామేజ్ రైతుకి ఇవ్వలేదు. రైతు ఎన్ని ముఖ అంటారో కానీ రైతు ప్రతి సంవత్సరం పాడైపోతుంటే ఏ సంవత్సరం కూడా రైతుని ఆదుకునే నాదులు లేకుండా పోతున్నాడు. కానీ ఈ రైతును ఆదుకుంటేనే గవర్నమెంట్కి ఎన్ని ముఖంగా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు.